30 రోజులు 20 జట్లు 55 మ్యాచ్లు సిక్స్ల వరద పరుగుల సునామీ రికార్డుల హోరు చివరి బంతి వరకు అమీతుమీ పోరు నేటి నుంచే టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమవుతోంది. ఈసారి పొట్టి క్రికెట్ వారు మరో లెవెలేనా? ఫేవరెట్ జట్లేవి? భారత్ కథేంటి? అండర్ 19 వరల్డ్ కప్ సాధించిన కుర్రాళ్ల స్ఫూర్తితో టీమిండియా రఫ్ఫాడిస్తుందా? క్రికెట్ హిస్టరీ టీ20కి ముందు టీ20కి తర్వాత మొత్తం క్రికెట్ నడకను పరుగులు పెట్టించిన ఫార్మాట్ ఇది. ధనాధన్ సిక్సర్లతో క్రికెట్లో అసలు మజాను ఆస్వాదించేలా చేసింది. టీ20 మ్యాచ్లే ఆ రేంజ్లో ఉంటే ఇక ప్రపంచ టీ20 టోర్నీ క్రేజ్ జోష్ వేరే లెవెల్. పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 ఎందుకంత ప్రత్యేకం? 20 దేశాల మహాయుద్ధం, నరాలు తెగే సస్పెన్స్, చివరి బంతి వరకు థ్రిల్లర్, సిక్స్ల వరద, ధరాధన్ పరుగుల సునామీ. నేటి నుంచే పురుషుల టీ20 వరల్డ్ కప్ టోర్నీ. ఈసారి పొట్టి క్రికెట్ వార్ మరో లెవెలేనా? మరోసారి టీమిండియాకు కప్ ఖాయమా? క్రికెట్ ఫ్యాన్స్ కి మళ్లీ పండుగొచ్చింది. క్రికెట్లో అసలు మజారిచ్చే టీ20 వరల్డ్ వార్ వచ్చేసింది. ఫిబ్రవరి 7, మార్చి 8 మధ్య షెడ్యూల్ మెగా టోర్నీ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగుతోంది. మొత్తం 30 రోజుల పాటు జరగనుంది. భారత్, శ్రీలంక ఆతిథ్య దేశాలు. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతుంది. ఈ పొట్టి ప్రపంచ కప్లో 20 జట్లు పాల్గొంటున్నాయి. 4 గ్రూపులుగా టీంలను డివైడ్ చేశారు. ఒక్కో గ్రూప్లో 5 జట్లు ఉంటాయి. గ్రూప్ ఏ నుంచి టీమిండియా, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, జింబాబ్వే, శ్రీలంక టీంలున్నాయి. ఇక గ్రూప్ సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ ఉండగా గ్రూప్ డి నుంచి న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ, కెనడా పోటీలో సై అంటే సై అంటున్నాయి. ప్రతి జట్టు తన గ్రూప్లోని మిగిలిన 4 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి దశకు అంటే సూపర్ 8కు క్వాలిఫై అవుతాయి. సూపర్ 8 దశకు చేరే జట్లను 8 జట్లుగా మళ్లీ 2 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఇక్కడ కూడా ప్రతి జట్టు తన గ్రూప్లోని మిగిలిన 3 జట్లతో ఆడుతుంది. ఈ 2 గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన జట్లు అంటే మొత్తం 4 జట్లు నాకౌట్ దశ అంటే సెమీఫైనల్స్ కు రీచ్ అవుతాయి. నాకౌట్లో 2 సెమీఫైనల్ మ్యాచ్లుంటాయి. సెమీఫైనల్స్ విజేతల మధ్య మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది. మొత్తం 55 మ్యాచ్లు జరగనున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. దాని స్థానంలో స్కాట్లాండ్ జట్టు ఎంపికైంది. అలాగే ఇటలీ జట్టు తొలిసారి టీ20 వరల్డ్ కప్ కు క్వాలిఫై అయింది. గ్రూప్ ఏలో ఉన్న భారత జట్టు సూర్యకుమార్ కెప్టెన్సీలో ఆడుతుంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దుబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్ జట్టులో ఉన్నారు. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది భారత్. జట్టులో కుర్రాళ్లు కూడా జోష్లో ఉన్నారు. గ్రూప్ ఏలో భారత్తో పాటు పటిష్టంగా కనిపిస్తున్న జట్టు పాకిస్తాన్. భారత్ తన మొదటి మ్యాచ్ను ముంబై వేదికగా యుఎస్ఏతో తలపడనుంది. అలాగే 12న ఢిల్లీలో నమీబియాను ఢీకొంటుంది. 15న కొలంబో వేదికగా పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ ఉన్న మ్యాచ్ జరిగే అవకాశం కనిపించడం లేదు. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్లో నెదర్లాండ్స్తో ఆడుతుంది. ఇక గ్రూప్ బిలో ఆస్ట్రేలియా టఫ్ టీమ్గా కనిపిస్తోంది. మిచెల్ మార్ష్ కెప్టెన్. అయితే మెగా టోర్నీ ముంగిట ఆసీస్కు ఎదురు దెబ్బ తగిలింది. కీలక పేస్ బౌలర్ జోష్ హేజల్వుడ్ గాయం నుంచి కోలుకోకపోవడంతో అతడు మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పటికే స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ జట్టు నుంచి తప్పుకోగా ఇప్పుడు మరో పేస్ బౌలర్ హేజల్వుడ్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్రస్తుతానికైతే అతడి స్థానంలో ఎవరినీ రిప్లేస్మెంట్ గా తీసుకోలేదు కంగారూ టీం. ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ లో ఫిబ్రవరి 11న తన మొదటి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనుంది. ఆస్ట్రేలియా తన 4 ప్రారంభ మ్యాచ్లను శ్రీలంకలోని పల్లెకెలే, కొలంబో వేదికగా ఆడుతుంది. ఇక గ్రూప్లో మరో కీలక జట్టు శ్రీలంక. ఆతిథ్య టీం కూడా దసున్ షనకా కెప్టెన్. గ్రూప్ సిలో మరో కీ టీం ఇంగ్లాండ్, హ్యారీ బ్రూక్ కెప్టెన్. వెస్టిండీస్ జట్టు కూడా గ్రూప్ సిలోనే ఉంది. షాయ్ హోప్ కెప్టెన్. గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా మంచి జట్టు, ఎడెన్ మార్క్రమ్ కెప్టెన్. ఇదే గ్రూప్ డిలో న్యూజిలాండ్ కూడా గట్టి జట్టుగా కనిపిస్తోంది. మిచెల్ శాంట్నర్ కెప్టెన్. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇదే గ్రూప్. ఈ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ప్రైజ్ మనీని భారీగా పెంచారు. టోటల్ ప్రైజ్ మనీ 120 కోట్లకు పెరిగింది. గత ప్రపంచ కప్ కంటే 20% పెంచారు. విజేతగా నిలిచిన జట్టుకు 27,48 లక్షలు ఇస్తారు. రన్నరప్ కు 14,65 లక్షలు అందజేస్తారు. సెమీఫైనల్లో ఓడిన జట్టుకు 7,24 లక్షలు ఇస్తారు. సూపర్ 8 టీమ్స్ కు 3,38 లక్షలు. గ్రూప్ స్టేజ్లో వెనుదిరిగిన టీంలకు 2,29 లక్షలు అందజేస్తారు. టీ20 వరల్డ్ కప్ ప్రస్థానం 2007లో దక్షిణాఫ్రికా వేదికగా ప్రారంభమైంది. నేడు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రీడా ఈవెంట్గా నిలిచింది. ఇప్పటి వరకు జరిగిన 9 ఎడిషన్లలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.
ఈ టోర్నీ చరిత్రలో భారత్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ తలో 2 సార్లు టైటిల్ గెలిచి మోస్ట్ సక్సెస్ఫుల్ టీంలుగా నిలిచాయి. మొదటి ప్రపంచ కప్ విజేత 2007లో టీమిండియా, 2009లో పాకిస్తాన్, 2010లో ఇంగ్లాండ్, 2012 వెస్టిండీస్, 2014 శ్రీలంక, 2016 వెస్టిండీస్, 2021 ఆస్ట్రేలియా, 2022 ఇంగ్లాండ్, 2024లో భారత్ విన్నర్ అయింది. 2007లో ఇంగ్లాండ్పై యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు నమోదు చేశాడు. 2014, 2016లలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ఈ టీ20 ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేరు. అయితే కొత్త కుర్రాళ్లు కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. ఈసారి జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేరు. మరి టీం ఎలా ఉంది? బ్యాటింగ్, బౌలింగ్ సమతూకంగా ఉందా? ట్రోఫీని నిలబెట్టుకునే సత్తా ఉందా? ప్లస్లేంటి, మైనస్లేంటి? భారతదేశంలో క్రికెట్ ఒక మతం. క్రికెటర్లు దేవుళ్ళు. ప్రతి పరుగును గుండెల్లో పదిలపరుచుకుంటారు. ప్రతి వికెట్ను పచ్చబొట్టుగా గుర్తుపెట్టుకుంటారు. ప్రతి విజయాన్ని మదిలో శాశ్వత శిలగా మలుచుకుంటారు. ఇక టీ20 అంటే ఇండియాలో ఆ క్రేజే వేరు. మన దేశంలోనే టోర్నీ జరిగితే అదొక ఫెస్టివల్. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో తొలి టైటిల్ నెగ్గింది భారతే. పెద్దగా అనుభవం లేని ప్లేయర్లతో కూడిన ధోనీసేన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మట్టి కరిపించి టైటిల్ కైవసం చేసుకుంది. 2024లో జరిగిన వరల్డ్ కప్లో మన జట్టే విజేతగా నిలిచింది. ఇప్పుడు మరోసారి కప్పుపై కన్నేసింది. టైటిల్ సాధించి వరుసగా 2 సార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా అవతరించాలని తపిస్తోంది. 2009 ఎడిషన్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా కనీసం సెమీఫైనల్కు చేరకుండానే వెనుదిరిగింది. వెస్టిండీస్లో జరిగిన 2010 పొట్టి కప్లోనూ భారత జట్టు సూపర్ 8 దశలోనే టోర్నీ నుంచి ఎగ్జిట్ అయింది. 2012 టీ20 వరల్డ్ కప్లోనూ టీమిండియా సెమీస్కు రీచ్ కాలేకపోయింది. 2014 ప్రపంచ కప్లో సత్తా చాటిన ఫైనల్కు చేరిన టైటిల్ పోరులో శ్రీలంక చేతిలో ఓడింది. 2016 టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను ఓడించి భారత్ సెమీస్కి వెళ్ళింది. అయితే సెమీస్లో వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. 2021లో జరిగిన పొట్టి క్రికెట్ ప్రపంచ కప్లో టీమిండియా సూపర్ 12 దశలోనే వెనుదిరిగింది. 2022లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా సూపర్ 12లో 5 మ్యాచ్ల్లో 4 గెలిచి సెమీఫైనల్కు రీచ్ అయినా ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కానీ 2024లో రోహిత్ కెప్టెన్సీలోని భారత్ తిరుగులేని విజేతగా నిలిచింది. ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా ఛాంపియన్గా అవతరించింది. టోర్నీ హిస్టరీలోనే ఈ ఘనత సాధించిన జట్టుగా రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు బరిలోకి దిగుతోంది. కానీ కొన్ని ఆటంకాలు మాత్రం సవాళ్లుగా మారుతున్నాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా అత్యంత విధ్వంసకర జట్లలో ఒకటిగా కనిపిస్తోంది. ఈ మెగా టోర్నీకి ముందు పాకిస్తాన్తో తన చివరి టీ20 సిరీస్ ఆడిన ఆసీస్ 0-3తో వైట్ వాష్ అయింది. కానీ రిజల్ట్ను బట్టి ఆస్ట్రేలియాను అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే భద్రతా కారణాలతో ఆ జట్టులో కీలక ఆటగాళ్లు పాకిస్తాన్కు వెళ్లలేదు. దీంతో పాకిస్తాన్ చేతిలో ఓడింది. ఇప్పుడు పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా భారత్కు సవాల్ విసిరే జట్లలో మొదటిది. టైటిల్ ఫేవరెట్లలో ఆసీస్ కూడా ఒకటి. ఎందుకంటే ఈ జట్టులో అత్యంత విధ్వంసక బ్యాటర్లలో ఒకడైన ట్రావిస్ హెడ్, కెప్టెన్ మిచెల్ మార్షల్తో కూడిన ఓపెనర్లున్నారు. అలాగే జోష్ ఇంగ్లిష్, టిమ్ డేవిడ్ లాంటి సూపర్ ఫామ్ బ్యాటర్లు, మ్యాక్స్వెల్, స్టాయినిస్, కూపర్ కెనోలీ, కెమెరూన్ గ్రీన్ లాంటి గ్రేట్ ఆల్రౌండర్లు ఆసీస్కు పెద్ద అసెట్. బౌలింగ్లో కమిన్స్తో పాటు హేజిల్వుడ్ దూరం కావడమే కొంత ఇబ్బందైనా బౌలర్లకు కొదువలేని జట్టు ఆసీస్. న్యూజిలాండ్ కూడా టైటిల్ ఫేవరెట్ టీంల రేసులో ఉంది. 2021లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ గత టోర్నీలో సెమీస్ చేరకుండానే ఎగ్జిట్ అయింది. ఈసారి మాత్రం కివీస్ జట్టు ఆల్రౌండ్ టాలెంట్తో చాలా టఫ్గా కనిపిస్తోంది. టోర్నీకి ముందు ఇండియాలో టీ20 ఆడడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ సిరీస్లో 1-4తో పరాజయం పాలైన మన జట్టుకు టఫ్ ఫైట్ ఇచ్చింది. కెప్టెన్ శాంట్నర్తో పాటు బ్రాస్వెల్, ఇష్ సోధీల స్పిన్ ఆ జట్టుకు ప్లస్. వరల్డ్ కప్ ముంగిట్లో ఇండియాలో ఆడిన మరో టీం సౌత్ ఆఫ్రికా. డిసెంబర్లో జరిగిన ఆ సిరీస్లో 1-3తో ఓడినప్పటికీ మనకు గట్టి పోటీ ఇచ్చింది. ఓపెనర్ కెప్టెన్ మార్క్రమ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. స్పిన్నర్ గాను మెరుపులు మెరిపించగలడు. ఓపెనింగ్ పార్ట్నర్ డికాక్ డేంజర్ బ్యాటరే. కానీ స్పిన్కి అనుకూలించే పిచ్లలో ఆ టీం ఏ మేరకు రాణిస్తుందన్నది ఒక డౌట్. అయినా భారత్కు టఫ్ ఫైట్ ఇచ్చే జట్టు సౌత్ ఆఫ్రికా. అయితే భారత తుది జట్టు కూర్పులోనూ ఇంకా బౌలింగ్ పరంగానూ కొన్ని ఇబ్బందులు మాత్రం కనిపిస్తున్నాయి. వీటిలో ముందు చెప్పుకోవాల్సింది ఓపెనింగ్ కాంబినేషన్ గురించే. గిల్ ఫామ్లో లేడని తప్పించి సంజు శాంసన్కు చోటు కల్పించారు. కానీ సిరీస్ ఆద్యంతం సంజు నిరాశపరిచాడు. వరుసగా అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోలేదు.
ఫలితంగా ఇప్పటికీ అతనికి చోటే సందిగ్ధంగా మారింది. సంజు వరుస వైఫల్యాలతో వరల్డ్ కప్లో అభిషేక్ శర్మకు జోడీగా ఎవరు దిగబోతున్నారనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న ఆప్షన్లలో ఇషాన్ కిషన్, సంజు ప్లేస్ను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. దీనిపై మేనేజ్మెంట్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఒక్కటి మాత్రం అటు ఫ్యాన్స్కు ఇటు మేనేజ్మెంట్కు ఉత్సాహాన్నిస్తోంది. అదే ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్. ఓపిక తర్వాత వచ్చే విజయానికి విలువెక్కువ అనే విషయం ఇషాన్ కిషన్ విషయంలో ప్రూవ్ అయింది. ఏడాది కిందట టీంలో ప్లేస్ పోయింది, సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా పోయింది. కానీ దేశవాళీ మ్యాచ్లలో ఇరగదీశాడు. చరిత్ర నిన్ను మరవద్దు అంటే నీ ఉనికిని చాటుతూనే ఉండాలి అనే సూత్రాన్ని ఫాలో అయ్యాడు. సీన్ కట్ చేస్తే T20 వరల్డ్ కప్లో ఇషాన్ కీ ప్లేయర్ అయ్యాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరు భవిష్యత్ తరాలకు విధ్వంసాన్ని పరిచయం చేస్తున్నారు. అవును, ఇవ్వి తర్వాత చరిత్రలో ఆగిపోయిన విధ్వంసాన్ని పరిచయం చేసేందుకు ఒకడొచ్చాడు. వాడే అభిషేక్ శర్మ. కాదు, అభిషిక్స్ శర్మ. ప్రతి కష్టం ఒక పాఠం, ప్రతి పోరాటం ఒక గెలుపు అని నిరూపించాడు అభిషేక్ శర్మ. అంతర్జాతీయ క్రికెట్లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో ఫాస్టెస్ట్ 50ని నమోదు చేశాడు. జాక్ ఫ్రిలింగ్ 13 బంతుల్లో, కాలిన్ మున్రో 14 బంతుల్లో, అభిషేక్ శర్మ 14 బంతులు, క్వింటన్ డికాక్ 15 బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశారు. అదేవిధంగా 25 బంతుల్లోపు ఎక్కువ సార్లు హాఫ్ సెంచరీ చేసిన లిస్టులో అభిషేక్ టాప్ ప్లేస్లో నిలిచాడు. 9 సార్లు అభిషేక్ శర్మ 25 బంతుల్లోపు 50 బాదగా సూర్యకుమార్ యాదవ్ 25, ఫిల్ సాల్ట్ 7, ఎనిన్ లూయిస్ 7 సార్లు నమోదు చేశారు. 2025 ఫిబ్రవరి 2న ఇంగ్లాండ్తో జరిగిన T20 మ్యాచ్లో 13 సిక్సర్లు బాదే రికార్డు సృష్టించాడు. అప్పటి నుంచి అభిషేక్ శర్మగా మారాడు. కివీస్తో సిరీస్ ద్వారా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అందుకోవడం మరో ప్లస్ పాయింట్. ఏడాది పాటు కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయని సూర్యకుమార్కు తీవ్ర విమర్శలు తప్పలేదు. కెప్టెన్ కాబట్టే టీంలో ఉన్నాడన్న కామెంట్లు వినిపించాయి. హార్దిక్ పాండ్యా కూడా జట్టుకు అసెట్గా మారాడు. T20 ప్రపంచ కప్ షెడ్యూల్ భారత్కు మరో సవాల్. టైటిల్ నెగ్గేందుకు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లలో కనీసం 2 జట్లను వారం వ్యవధిలో 3 భిన్న వేదికల్లో భారత్ ఓడించాలి. నాకౌట్ మ్యాచ్లను సైతం వారంలోనే నెగ్గాలి. ఫామ్తో పాటు ఫిట్నెస్ నిలుపుకోవడం క్రికెటర్లకు కీలకం. న్యూజిలాండ్తో సిరీస్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మెరుపులు భారత్కు అదనపు హంగులు తెచ్చాయి. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్లతో బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్ ఆల్రౌండ్ షోకు సిద్ధమవుతూ ఉండగా రింకు సింగ్ ఫినిషర్గా ఎక్స్ ఫ్యాక్టర్ పాత్ర పోషించనున్నాడు. హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలతో కూడిన బౌలింగ్ లైనప్ బలోపేతంగా కనిపిస్తోంది. టీమిండియాలో బౌలింగ్లో అందరూ సత్తా చాటుతూ ఉండడం మరో సానుకూల అంశం. కానీ బ్యాటింగ్ పిచ్లపై ప్రత్యర్థిని ఆపడంలో మన బౌలర్లు విఫలమవుతున్నారు. మెగా టోర్నీలో ఈ మైనస్లన్నీ ప్లస్లుగా మార్చుకునే సత్తా భారత్కుంది. వరల్డ్ కప్లో మిగతా మ్యాచ్లన్నీ ఒక లెక్క, భారత్ పాక్ మ్యాచ్లు మరో లెక్క. గూస్ బంప్స్ పక్కా. కానీ ఈసారి ఆ లెక్క తప్పేలా ఉంది. తటస్థ వేదికలోనూ ఇండియాతో ఆడబొమ్మని పాకిస్తాన్ తెగ డ్రామాలాడుతోంది. మరి పాక్ మ్యాచ్ ఆడకపోతే ఎవరికి నష్టం, ఎంత నష్టం? ఓవర్ యాక్షన్కు కేర్ ఆఫ్ అయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు T20 వరల్డ్ కప్కు ముందు అత్యంత చెత్త, వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు బాంబు పేల్చింది. ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్తో లీగ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఆ లీగ్ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. T20 ప్రపంచ కప్లో భారత్తో తమ జట్టు మ్యాచ్ ఆడబోదని స్వయంగా పాక్ ప్రధాని షెహబాజ్ వెల్లడించారు. అయితే ఈ టోర్నీలోని మిగతా మ్యాచ్లను మాత్రం ఆడుతామని స్పష్టం చేసింది. భారత్ పాక్ మ్యాచ్లన్నీ తటస్థ వేదికలో నిర్వహించాలని ICC, BCCI, PCP మధ్య ముందస్తు ఒప్పందం ఉంది. కానీ T20 వరల్డ్ కప్ మ్యాచ్ను మాత్రం భారత్లో నిర్వహిస్తూ ఉండడంతో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ తమ నిర్ణయానికి పాకిస్తాన్ కట్టుబడితే పరిణామాలు తీవ్రంగానే ఉండబోతున్నాయి. ICC ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం మ్యాచ్ ఆడని జట్టు పూర్తి 20 ఓవర్ల ఇన్నింగ్స్ ఆడినట్లు పరిగణిస్తారు. మ్యాచ్ జరగకపోతే భారత్ను విజేతగా ప్రకటించి 2 పాయింట్స్ ఇస్తారు. భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేయడం వల్ల పాకిస్తాన్కు సూపర్ 8 చేరే అవకాశాలు కూడా దెబ్బతింటాయి. అంతేకాకుండా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దాదాపు $35 మిలియన్, అంటే దాదాపు 348 కోట్ల రూపాయలు నష్టపోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అన్ని దేశాల దగ్గర అప్పులు అడుక్కుంటున్న పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ ఆడకుంటే మరింత నష్టపోతుంది. ప్రపంచ క్రికెట్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ మరే మ్యాచ్కు ఉండదు. క్రికెట్ ప్రపంచం మొత్తం దాయాదుల సమరాన్ని ఆసక్తిగా చూస్తుంది. దాంతో ఈ మ్యాచ్ ద్వారా బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్లు, అడ్వర్టైజింగ్ కంపెనీలు 100 కోట్లు సంపాదిస్తాయి. ఇప్పటికే బ్రాడ్కాస్టర్స్ ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆయా వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయి. పాక్ ఈ మ్యాచ్ను బహిష్కరిస్తే ఈ మొత్తాన్ని PCB నుంచి వసూలు చేయనున్నారు.
పాకిస్తాన్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన భారత జట్టు కొలంబోకు వెళుతుందన్నాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఆసియా కప్లో తాము పాక్తో 3 మ్యాచ్లు ఆడామన్న సూర్య తమ మైండ్ సెట్ చాలా క్లియర్గా ఉందన్నాడు. టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలని శ్రీలంక క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. దాయాదుల పోరు కోసం తాము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న లంక బోర్డు తమకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించవద్దని కోరింది. పాకిస్తాన్ క్రికెటర్లు గతంలో తమ రిటైర్మెంట్లను వెనక్కి తీసుకున్నట్లే పాకిస్తాన్ కూడా ఈ విషయంలో యూటర్న్ తీసుకోవచ్చని మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నాడు. మరోవైపు క్రీడలను రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు ఎంపీ ధరూర్. బంగ్లాదేశ్ కూడా అతిగా స్పందించిందని అభిప్రాయపడ్డారు. ఈసారి ఫైనల్ మ్యాచ్ వేదికపై ఐసీసీ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఫైనల్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగాలి. కానీ ఒకవేళ పాకిస్తాన్ లేదా శ్రీలంక ఫైనల్కు చేరితే అప్పుడు మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియానికి మారుతుంది. మిగతా ఏ జట్టు ఫైనల్ చేరినా అహ్మదాబాద్లోనే విజేత ఎవరో తేలుతుంది. సెమీఫైనల్స్ కోల్కతా, ముంబైల్లో జరగనున్నాయి. మొత్తానికి పాకిస్తాన్ తలతిక్క నిర్ణయాలను పక్కన పెడితే ఈ టీ20 ప్రపంచ కప్ మాత్రం హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.